అవుతూనే ఉంటా, నేను వస్తూనే ఉంటా. అండ్ ఇంకోటి మీకు నారా లోకేష్కి ఒకటి చెప్పాలి. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలకి ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టిచ్చి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ఐటీడీపీ ఆర్ టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి ఈ మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి, నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డూ గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండ్ ఇట్. నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేద్దామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పించండి నన్ను అడుగుతాననుకుంటారేమో. నెవర్ డూ ఇట్. ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. జడా శ్రవణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తా. డోంట్ వరీ, మాకు ఒకరోజు వస్తుంది. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్లో ఉంటుంది సార్. మీరు ఎంతగా బెదిరిస్తే, ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే కానీ సరెండర్ అయ్యే వ్యక్తినైతే కాదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం అందించి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకైక వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎదురోడి నిలబడి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురోడి నిలబడినటువంటి ఒక ధైర్యశాలి, ఆశయాలతోటి రాజకీయాలు చేస్తున్న నేను బెదిరిపోతాను, పారిపోతాను, భయపడిపోతాను అనుకుంటాం మీ పిచ్చి పొరపాటు. మీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చుకోండి. ఎవరు కార్యకర్తలు ఎవరు ఫోన్లు చేసి ఎవరు బెదిరించి ఏం చేసినా, ఇంక్లూడింగ్ మీ అధికార ప్రతినిధులకు కూడా చెప్తున్నా, ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకొని ఈ లడ్డూ మీద వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. ఎన్డీడీబీ ఏమంటుందంటే అండి, అసలు ఈ రిపోర్ట్కి మాకు సంబంధం లేదు, మీరు ఏదైతే రిపోర్ట్ ఇవ్వమని రాసి ఇచ్చారో అదే ఇచ్చాము మేము, ఇది ఏ ఎవిడెన్స్ కింద వాడటానికి లేదు, ఏ మీడియాలో పబ్లిష్ చేయడానికి లేదు, ఏ విధంగానూ దీంట్లో మాట్లాడటానికి లేదు, ఇది మాకు సంబంధం లేని అంశం, ఇది మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు ఏదైతే ఉందో అదే ఇచ్చాము, ఈ రిపోర్ట్లో శాంపిల్ మేము తీయలేదు, ఈ రిపోర్ట్లో మేము టెస్టే చేయలేదు, కాబట్టి ఈ రిపోర్ట్ మాకు సంబంధం లేదు అని ఇచ్చిన ఎన్డీడీబీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇది. కావాలంటే నేను మీడియాకి సర్క్యులేట్ చేస్తాను, మీరు చూడండి. సరే, వారు క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, భగవంతుడు నాతో మాట్లాడించాడు, లేకపోతే త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడించాడు, రకరకాలుగా చెప్పుకోవచ్చు, అదే నేనేం తప్పనటంలా. కానీ భగవంతుడు మాట్లాడించడానికి ఒక పవన్ కళ్యాణే దొరికాడా ఈ దేశంలో? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చేతే మాట్లాడించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకున్నాడా? నాకైతే తెలీదు. భగవంతుడు ఏం మాట్లాడించాలనుకున్నాడు, భగవంతుడు ఏం మాట్లాడమన్నాడు, ఈయనేం మాట్లాడాడు అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. అది మనకు సంబంధం లేనటువంటి అంశం. సార్, రాజమండ్రిలో కల్తీ పాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ నుంచి లేకపోతే కొన్ని సంస్థల నుంచి వస్తున్నటువంటి పాలు పూర్తిగా కల్తీ. కానీ ప్రభుత్వాలు వాటిని ఇగ్నోర్ చేస్తున్నాయి. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ బిజినెస్లు పెంచుకోవడానికి. నిన్ను చూడండి, కల్తీ నెయ్యి వ్యవహారం ఎందుకు వచ్చింది బయటికి? ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వటానికి అదొక రూట్ కాజ్.
ఇందాపూర్ డైరీకి ఇచ్చిన తర్వాత ఇందాపూర్ డైరీకి రేపు నెయ్యి సప్లై చేసేది ఇండైరెక్ట్గా ట్యాంకుల్లో నుంచి హెరిటేజ్. అంటే ఇందాపూర్ డైరీకి కాంట్రాక్టు, సప్లై మాత్రం హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి వెళ్తే ఇందాపూర్ నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛత, ప్యూరిటీ, అద్భుతమైనటువంటి నెయ్యి అని యాక్సెప్ట్ చేస్తారు. సో దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామి మీద వేసినటువంటి అపవాదు వల్ల లబ్ధి పొందింది ఎవరు? హెరిటేజ్. అందుకని వెంకటేశ్వర స్వామి బాణం వేస్తే వెళ్ళిపోయి హెరిటేజ్ గుచ్చుకుంది. షేర్ వాల్యూ ఎంత పడిపోయింది చూడండి, వేల కోట్ల రూపాయల నష్టం. నాకు తెలిసి ఈ పంద ఇలా కొనసాగుతూ పోతే ఈ హెరిటేజ్ డైరీ సేల్స్ కంప్లీట్గా పడిపోతాయి. వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా రేపొద్దున శ్రీవారిని పెట్టుకున్నందుకు రాజకీయంగా నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు, సామాజికంగా నష్టపోతారు, మానసికంగా ఆల్రెడీ నష్టపోతున్నారు. థ్యాంక్ యూ. ఇందాపూర్ హైదరాబాద్లో 560 రూపాయలకే కేజీ నెయ్యి ఇస్తుంది, కానీ శ్రీవారికి మాత్రం 658 రూపాయలు ఇస్తుంది. ఏది ప్యూరో అంటూ బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నందిని నెయ్యి మొన్నటిదాకా సప్లై చేసినటువంటి శ్రీవారికి 450 రూపాయలండి ప్యూర్ నెయ్యి అన్నారు. అదే రెలవెంట్ టైంలో 800 రూపాయలు హెరిటేజ్ అమ్మిందండి. నందిని 450 రూపాయలకి శ్రీవారికి చేస్తుంటే హెరిటేజీ 800 రూపాయలకి అమ్ముతుంది. ఏది ప్యూర్ నెయ్యి? ఎవరు కొంతమంది అన్నట్టుగా డైరెక్ట్గా ట్యాంకర్లో నుంచి నెయ్యి వెళ్తుంది కాబట్టి ప్రొడక్షన్ ఖర్చు ఉండదు, శాంప్లింగ్ ఖర్చు ఉండదు, ప్యాకింగ్ ఖర్చు ఉండదు. సో హెరిటేజ్ అనేటువంటిది ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఉంటుంది కాబట్టి 800 రూపాయలకు అమ్ముకుందంటే 450 రూపాయలకి నందిని నెయ్యి తిరుమలకి సప్లై చేస్తున్న నెయ్యి ప్యాకేజీలతోనో మ్యానుఫ్యాక్చరింగ్తోనో కలిస్తే మ్యాక్సిమం ఇంకొక 50 రూపాయలు 100 రూపాయలు పెరుగుతుంది, అంతేనా? సో హెరిటేజ్ ఎంతకు అమ్మాలి? ప్యూర్ నెయ్యి 450 రూపాయలకు వస్తుందంటే హెరిటేజ్ 450 నుంచి ఇంకో 550 రూపాయలకు అమ్ముకోవటం నామినల్గా సందము. 800 రూపాయలు అమ్ముతారా? అంటే అబ్నార్మల్ కాస్ట్ కదా. మరి హెరిటేజ్ నెయ్యి ప్యూర్ నెయ్యా, నందిని సప్లై చేసేది ప్యూర్ నెయ్యా? సో ఇప్పుడు రేపొద్దున ఇందాపూర్ 650 రూపాయలకి ఏదైతే సప్లై చేస్తుందో దీంట్లో కూడా కల్తీ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెయ్యి తయారయ్యేది రేపొద్దున హెరిటేజ్లో తయారయ్యే నెయ్యి ఇందాపూరుడికి డెలివరీ అయ్యి ఇందాపూర్ నుంచి తిరుపతికి వస్తుంది. ఇది కాన్స్పిరసీ.